జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గాలి అనిల్ కుమార్. సంగారెడ్డిలోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి వల్లూరికి నామినేషన్ పత్రాలు అందజేశారు. గాలి అనిల్ కుమార్ నామినేషన్కు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు. నామినేషన్ పత్రం దాఖలు చేసిన తర్వాత జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ముందుగానే గాలి అనిల్ కుమార్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేసినటువంటి ఈ శుభ సందర్భంలో వారికి ఆ భగవంతుడు విజయం చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తారు. ఈరోజు రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరగబోతుంది. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. జాతీయ పార్టీలు ఒక పక్క పోటీలో ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాలకు చాలా అవసరం. ఇంటి వారు తెలిసినటువంటి బాధలు బయటి వారికి తెలివై. కాబట్టి ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజున్న పార్టీకి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, తెలంగాణ